ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా యూరిన్కి సంబంధించిన అనేక రకాల సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. విమెన్లో ఎక్కువగా ఈ ప్రాబ్లం అనేది మనం చూస్తూ ఉంటాము. అయితే వీటిలో ఎక్కువగా ఏంటంటే తరచుగా మూత్రానికి వెళ్ళడం, ఎక్కువగా యూరినేషన్కి వెళ్ళడానికి అవసరం రావడం అనేది ఇబ్బంది పెట్టే సమస్య. అయితే ఇది డే టైంలో ఉంటుంది, కొందరికి నైట్లో కూడా ఎక్కువసార్లు మూత్రానికి వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఈ ప్రాబ్లం అనేది ఎందుకు, ఎన్నిసార్లు మూత్రానికి వెళ్తే మనం ఆరోగ్యంగా ఉన్నట్లు, సో దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ విశ్వాస్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు, జనరల్గా ఒక హెల్దీ హ్యూమన్ యూరిన్కి వెళ్ళాలంటే ఎన్నిసార్లు వెళ్తే అది హెల్దీ అన్నట్లు? మనం రోజుకి 2.5 to 3 లీటర్స్ వాటర్ తీసుకుంటే 5 to 6 టైమ్స్ రోజంతా వెళ్ళేది నార్మల్ అని. కొంతమంది 2.5 to 3 లీటర్స్ తీసుకున్నా చాలా సార్లు వెళ్తే దాన్ని అధికంగా వెళ్తున్నారని చెప్తాం. 5 to 6 కన్నా ఎక్కువ ఉంటే ఇది జనరల్గా. అల్టిమేట్లీ మనం ఎంత వాటర్ తీసుకుంటామో దాన్ని బట్టి మన యూరిన్ అవుట్పుట్ డిసైడ్. కొంతమంది 4 నుంచి 5 లీటర్లు తీసుకుంటారు. ఆబ్వియస్గా వాళ్ళు ఒక 8 నుంచి 9 సార్లు వెళ్తూ ఉంటారు. అది మెయిన్లీ వాళ్ళు వాటర్ ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి ఎక్కువ సార్లు వెళ్తున్నారు. ప్రాబ్లంగా అయితే మనం చూడం. వాటర్ తక్కువ తీసుకున్నా ఎక్కువ సార్లు వెళ్తున్నారంటే అది ప్రాబ్లం అని చూస్తాం. ఓకే, అసలు జనరల్గా ఒక మనిషికి ఎంత నీళ్ళు అనేది అవసరం అవుతుంది? యా, సో డిపెండ్స్ ఆన్ ద ఆక్యుపేషన్. లేబర్ ఉన్నారు, లేకపోతే ఎండలో బాగా తిరుగుతున్నారు, హార్డ్ వర్క్ చేస్తారు అంటే వాళ్ళకి 3 to 3.5 లీటర్స్ మినిమం తాగాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా డీహైడ్రేట్ అవుతుంటారు. ఎవరైతే డస్ట్ జాబ్ చేస్తారో లేకపోతే ఇంట్లోనే పని చేస్తారో వాళ్ళకి 2.5 to 3 లీటర్స్ ఇస్ ఎనఫ్. దాహం వేసినప్పుడు తాగితే సరిపోదా? గుర్తుపెట్టుకొని ఇలా లీటర్స్ వాటర్ తాగాల్సిన అవసరం ఉంటుందా డాక్టర్ గారు? ఎస్. సో మనం కిడ్నీ ప్రాపర్గా ఫంక్షన్ అవ్వాలంటే అడిక్వేట్ హైడ్రేషన్ అనేది చాలా కంపల్సరీ. మనం తక్కువ నీళ్లు తాగి దాహం అయినప్పుడే తాగితే ఏమవుతుందంటే స్టోన్ ఫార్మేషన్ రిస్క్ పెరిగిపోతుంది అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్ రిస్క్ కూడా పెరిగిపోతుంది. అందుకనే మనం గుర్తుపెట్టుకొని రోజుకి 2.5 to 3 లీటర్స్ కనీసం వాటర్ ఇంటేక్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, అయితే డాక్టర్ గారు తరచుగా మూత్రానికి వెళ్ళడం అంటే 5 to 6 టైమ్స్ కన్నా ఎక్కువగా మూత్రానికి వెళ్ళాల్సి వస్తే, నీరు తక్కువగా తీసుకున్నా కానీ, సఫిషియెంట్ నీరు తీసుకున్నా కానీ ఎక్కువసార్లు మూత్రానికి వెళ్ళాల్సి రావడం అనేది ఒక అనారోగ్య సమస్యలాగా చెప్తామా? ఎస్. సో దీంట్లో 2 రకాలుగా ఉంటుంది, ఫంక్షనల్ లేకపోతే అనాటమికల్. సో కొంతమందికి యూరిన్ దారిలో ఏమైనా ఇబ్బంది ఉంది లేదా బ్లాడర్లో ఏమైనా ఇబ్బంది ఉంటే కింద తరచుగా మూత్రానికి వెళ్తారు. సో యూరిన్ బ్లాడర్ పూర్తిగా ఖాళీ అవ్వకపోతే బ్లాడర్కి ఏమనిపిస్తుంది, బ్లాడర్లో ఇంకా యూరిన్ ఉంది అనిపిస్తుంది. సో బ్రెయిన్కి సిగ్నల్ వెళ్ళి మళ్ళీ యూరిన్ వెళ్ళాలి అని పేషెంట్ యూరిన్కి వెళ్తూ ఉంటారు. ఇంకోటి దారి సన్నగా ఉండడం వల్ల, పూర్తిగా ఖాళీ అవ్వకపోవడం వల్ల కూడా చాలామంది యూరిన్ పెడతారు. అండ్ మూడవది ఏంటంటే ఓవర్ యాక్టివ్ బ్లాడర్. ఇది యూజువల్గా వింటర్ సీజన్లో కానీ కొంచెం రెయినీ సీజన్లో కానీ చాలామందికి ఉంటుంది. దాంట్లో ఏంటంటే బ్లాడర్ కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది. సో తరచుగా కాంట్రాక్ట్ అవ్వడము, తరచుగా యూరిన్ పోయాలి అనే సిగ్నల్ రావడం వల్ల ఏ దారిలో ఏ ఇబ్బంది లేకున్నా కానీ పేషెంట్ తరచుగా యూరిన్కి వెళ్తుంటారు. దీనికి కొన్ని ఇవి ఉంటాయి, టాబ్లెట్స్ ఉంటాయి. దాని హెల్ప్తో బ్లాడర్ సెన్సిటైజేషన్ ఇది చేసుకొని ఇది ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. అండ్ అదే స్కానింగ్ లేదా యూరోఫ్లోమెట్రీ అనే ఒక టెస్ట్తో మనం డిసైడ్ చేస్తాం పేషెంట్కి యూరిన్ దారిలో ఏమైనా ఇబ్బంది ఉందా లేకపోతే బ్లాడర్ పూర్తిగా ఖాళీ అవుతుందా లేదా అని చూసుకొని మనం ట్రీట్మెంట్ ఇస్తాం. ఓకే, ఇది నైట్లో కూడా చాలామంది ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు, అదెందుకు? సో బేసికలీ బీపీహెచ్ అనే ఒక సమస్య ఉంటుంది, బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ప్లేషియా. ఇది మగవాళ్ళలో మాత్రమే అవుతుంది. 50 years దాటాక వాళ్ళకి నాక్ట్యూరియా అంటాం, అది ఫస్ట్ సిమ్టమ్. ప్రోస్టేట్ సమస్య ఉన్న వాళ్ళకి నాక్ట్యూరియా అనేది ఫస్ట్ సిమ్టమ్. అంటే నైట్ టైం మోర్ దాన్ వన్స్ లేచి వెళ్ళాల్సి రావటం. సో అటువంటప్పుడు మనం ప్రోస్టేట్కి తగిన టెస్టులు చేసి దాన్ని ట్రీట్మెంట్ చేస్తే అది సెట్ అయిపోతుంది. మిగతాది యంగ్ పాపులేషన్లో, మేల్స్లో కానీ ఫీమేల్స్లో కానీ. మేల్స్లో అయితే చాలా రేర్గా చూస్తుంటాము. ఓవర్ యాక్టివ్ బ్లాడర్ ఉంటే అవుతుంది, లేదా యూరిన్ దారిలో ఏమైనా సమస్య ఉంటే వస్తుంది. యంగ్ ఉమెన్లో రికరెంట్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా కామన్. ఎంత కామన్ అంటే ఒక మహిళలో జీవితాంతంలో అట్లీస్ట్ వన్స్ యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం 50% రిస్క్ ఉంటుంది. సో బయట ఒక
1000 మంది ఉన్నారనుకోండి, దాంట్లో 500 మందికి ఎప్పుడో ఒకసారి ఒక ఇన్ఫెక్షన్ వచ్చే ఉంటుంది. సో ఆ ఇన్ఫెక్షన్ రావడం వల్ల నాక్చురియా రావచ్చు, లేదా డే టైం ఫ్రీక్వెన్సీ రావచ్చు. ఇంకోటి వాళ్ళకు కూడా ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనే సమస్య రావచ్చు, దానివల్ల కూడా తరచుగా యూరిన్ వెళ్ళే ఇది ఉంటుంది. ఎట్లా తగ్గిస్తారు డాక్టర్ గారు? అది దానికి ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంటుంది? సర్జరీలా లేకపోతే టాబ్లెట్స్తో సరిపోతుంది? సో యూజువల్గా ఇన్ఫెక్షన్స్ ట్రీట్మెంట్ టాబ్లెట్స్తోనే సరిపోతుంది. కొంతమంది రికరెంట్ యూటీఐస్ అని వింటుంటాం, అది ఆడవాళ్ళలో చాలా కామన్గా వింటుంటాం. ఎందుకంటే మహిళల్లో యూరిన్ దారి చాలా చిన్నగా ఉంటుంది, జస్ట్ 4 సెంటీమీటర్స్ ఉంటుంది. బ్లాడర్కి మన బయట ప్రపంచానికి జస్ట్ 4 సెంటీమీటర్. సో బ్యాక్టీరియా ఈజీగా బ్లాడర్లోకి ఎంటర్ అవుతుంది. అందుకే మహిళల్లో రికరెంట్ ఇన్ఫెక్షన్స్ కామన్గా చూస్తుంటాం. సో రికరెంట్ ఇన్ఫెక్షన్స్ ఉంది అనే డెఫినేషన్ ఏంటంటే 6 నెలల్లో 2 సార్లు రావడం, లేదా 1 సంవత్సరంలో 3 సార్లు కంటే ఎక్కువ రావడం, అప్పుడు మనం రికరెంట్ ఇన్ఫెక్షన్స్ అని ఇచ్చేసి ఏంటి సమస్య అని నెక్స్ట్ చూస్తుంటాం. జస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ వచ్చింది అంటే జస్ట్ ఒక క్యాజువల్ ఇన్ఫెక్షన్గా భావించి ఒక యాంటీబయాటిక్ కోర్సు ఆపేస్తాం, ఎక్కువ టెస్ట్ చేయం. 6 నెలల్లో 2 సార్లు కంటే ఎక్కువ రావడం, లేదా 1 సంవత్సరంలో 3 సార్లు కంటే ఎక్కువ రావడం, అప్పుడు రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చి స్కానింగ్ చేయడము, లేదా యూరిన్ దారిలో ఏమైనా ప్రాబ్లం ఉందా చూసుకోవడము, ఇవన్నీ చూసుకొని ఆ ట్రీట్మెంట్ని ఇచ్చేస్తాం. యూరిన్ దారిలో ప్రాబ్లం మెయిన్లీ ఓల్డ్ ఏజ్లో వస్తుంది. యంగ్ పాపులేషన్లో దారిలో చిన్నబడటం ఇవన్నీ యూజువల్గా చూడడం. సో ఓల్డ్ ఏజ్లో ఉంటే దారి చిన్నబడితే దానికి ఆపరేషన్ చేస్తాం. ఓకే. కాకపోతే ఇన్ఫెక్షన్స్ లేదా ఓవర్ యాక్టివ్ బ్లాడర్కి మెడిసిన్స్తో క్యూర్ అయిపోతుంది. అసలు ఇలాంటి ప్రాబ్లం రాకూడదు అంటే జాగ్రత్తలు ఏముంటాయి? సో మెయిన్ అంటే వాటర్. చాలామంది తక్కువ వాటర్ ఇంటేక్ తీసుకుంటారు. తక్కువ వాటర్ ఇంటేక్ తీసుకున్నప్పుడు బ్యాక్టీరియా అసెండ్ అయ్యి బ్లాడర్లో ఉండి యూరిన్ అక్కడే ఉండిపోవడం, తక్కువ యూరిన్ వెళ్ళడం వల్ల అక్కడే ఇన్ఫెక్షన్ ఇది క్వాంటిటీ పెరిగిపోతుంది. అదే మనం బాగా వాటర్ తీసుకున్నాం అనుకోండి, చిన్న బ్యాక్టీరియా ఎంటర్ అయినా మనం యూరిన్ పోసేస్తాం కాబట్టి ఫ్లష్ అయిపోతుంది. అది ఫస్ట్ పాయింట్, ఇన్అడిక్వేట్ డ్రింకింగ్ ఆఫ్ వాటర్. సెకండ్ వచ్చేసి కొంతమంది హ్యాబిచువల్గా యూరిన్కి అనేది డిలే చేస్తుంటారు. ఇప్పుడు యూరిన్ వచ్చింది వెంటనే టాయిలెట్ వెళ్ళకుండా ఇంకొక 1-2 hours తర్వాత పోద్దాంలే అలా ఉంటుంది. అలా కొంతమంది హ్యాబిచువల్గా చేస్తారు. ఇంకొంతమంది తమ ప్రొఫెషన్కి అనుగుణంగా, అంటే డ్రైవర్స్ కానీ లేదా మార్కెటింగ్ ఫీల్డ్ వాళ్ళు కానీ, వాళ్ళ ప్రొఫెషన్ ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు యూరిన్ వెళ్ళలేరు. సో వాళ్ళు హ్యాబిచువల్గా ఇప్పుడు మార్నింగ్ వెళ్ళామంటే నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లేదా ఈవినింగ్ ఇలా డిలే చేసుకుంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఈ బ్యాక్టీరియా అనేది ఒకసారి ఎంటర్ అయ్యి అలా డిలే అవ్వడం వల్ల గ్రో అయిపోతుంది. అది ఒకటి. ఇంకోటి ఆఫ్టర్ సెక్స్, మహిళల్లో సెక్స్ తర్వాత యూజువల్గా యూరిన్ పోయాలని అడ్వైస్ చేస్తాం. కొంతమంది పోయకుండా ఉంటే